నల్లగొండలోని తెలంగాణ కాలనీలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో మహమ్మద్ సుల్తాన్, ఆయన భార్య హసీనా ఉన్నారు. మరో ఇద్దరు ఎవరన్నది విచారణ చేపట్టారు పోలీసులు. 4 రోజుల క్రితమే హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నలుగురి మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గుర్తించడంతో ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో హసీనా ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా ఆమె భర్త సుల్తాన్ ప్రకాశం బజార్లో బ్యాగుల వ్యాపారం చేస్తున్నారు. నలుగురిని ఎవరు ఎందుకు హత్య చేశారనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నలుగురి దారుణ హత్యకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, మరో ఇద్దరు ఎవరు గుర్తించారా పోలీసులు? దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అయితే మరో ఇద్దరు ఎవరైనా కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి నుంచి తీవ్ర స్థాయిలో దుర్వాసన వస్తున్నటువంటి నేపథ్యంలోనే స్థానికులు డయల్ 100 కు సమాచారం అందించడంతో ఒకసారిగా పోలీసులు ఇక్కడికి ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి క్రమంలో ఇంటికి గేట్ కు తాళం వేస్తున్నటువంటి క్రమంలో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా మొత్తం తలుపు లోపలంగా గడియబెట్టి ఉండడం, అదే సమయం బయటంగా గడియబెట్టి ఉండడం, అదే సమయంలో లోపల నుంచి ముక్కు పుటాలు అదిరిపోయే స్థాయిలో దుర్వాసన వస్తున్నటువంటి నేపథ్యంలోనే డోర్లు కూడా తెరిచిన తర్వాత లోపలికి వెళ్లి చూడగా మొత్తం 4 మృతదేహాలు కూడా ఒక గదిలో వేర్వేరు ప్రాంతాల్లో పడి ఉండేదాన్ని పోలీసులు గమనించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అందులో కూలిపోయినటువంటి నేపథ్యంలోనే కనీసం ఎవరు అన్న గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు. అయితే స్థానికుల నుంచి వివరాలు సేకరించినటువంటి నేపథ్యంలోనే ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నటువంటి హసీనాతో పాటు ప్రకాశం అంటే నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రకాశం బజార్ లో బ్యాగులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నటువంటి సుల్తాన్ కాగా మరొక ఇద్దరు అంటే సుల్తాన్ వాళ్ళ తండ్రినా లేకపోతే మామనా అనేది పోలీసులు నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక మృతదేహం కూడా అందులో ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంత మృతదేహాలు అంటే చూసినటువంటి క్రమంలో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి అందరూ అనుకోగా డెడ్ బాడీస్ మీద మనం చూసుకున్నట్లయితే హసీనాకు సంబంధించి డెడ్ బాడీ కుడివైపు పొట్ట ప్రాంతంలో గాయాలు తీవ్ర స్థాయిలో గాయాలున్నటువంటి నేపథ్యంలోని హత్యగా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ప్రస్తుతం అయితే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కాసేపటి క్రితమే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవేళ హత్య చేస్తే ఈ నలుగురిని హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరుతుంది అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే స్థానికుల నుంచి కావచ్చు ఆ చనిపోయినటువంటి వ్యక్తుల బంధువుల నుంచి కూడా సమాచారం అయితే సేకరిస్తున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే చనిపోయినటువంటి ఇంట్లో దొంగతనం జరిగినట్టు తెలుస్తుంది. ఒకవేళ దొంగలు ఎవరైనా మరొకసారి అందులో చోరీ చేయడానికి వచ్చారో లేకపోతే పాత పగలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో పోలీసులు అయితే బంధువుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అయితే 4 రోజుల నుంచి కూడా ఈ వ్యక్తులు బయట కనపడకపోవడంతో అదే సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా ప్రస్తుతం అయితే 2 ప్రత్యేక బృందాల ద్వారా సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరిస్తున్నటువంటి నేపథ్యంలోనే అనుమానాస్పదంగా ఈ ప్రాంతంలో ఎవరైనా తిరిగారా అనేది కూడా స్థానికుల నుంచి అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే సమాచారం సేకరిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఒకవేళ హత్య అయితే హత్య చేసినటువంటి వ్యక్తులు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా ఆస్తి తగాదాలున్నాయా లేకపోతే గతంలో ఏమైనా పాత పగలున్నాయా అనేది కూడా పోలీసుల విచారణ తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే 4 మృతదేహాలని మరికాసేపట్లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నారు. ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్ తో పాటు డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడికి ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా ఎస్పీనే ఘటనా స్థలంలో ఉంటూ కూడా విచారణ పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలోనే అంశాన్ని సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే నల్గొండ పట్టణంలో ఒక్కసారిగా 4 చనిపోయారని చెప్పేసి వార్త తెలిసినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైనటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే హత్య జరిగిందని చెప్పేసి క్లియర్ గా మృతదేహాల మీద గాయాలు పట్టి చూస్తే మాత్రం అర్థమవుతుంది. బిందు రైట్ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.